హాయ్ ఆల్ వెల్కమ్ టు లవ్లీ అనూష ఆఫీషియల్. ఈ రోజు వీడియో వచ్చేసి నా డే వ్లాగ్ చేస్తున్నా అన్నమాట. సో స్టార్టింగ్ ఫస్ట్ మార్నింగ్ కాఫీతో స్టార్ట్ చేస్తున్నా. మందార పువ్వులు పేస్ట్ మాట ఇదంతానా. సో హెడ్ కి అయితే రాయించుకుంటున్నాను హెడ్ బాత్ చేయడానికి. ఒక 30 minutes ఆర్ 1 hour ఆగి హెడ్ బాత్ చేశారు మే. జుట్టు సిల్కీగా ఉంటది, జుట్టు పెరుగుతుంది, తెల్ల వెంట్రుకలు రావు, మంచిగా ఉంటాది. జుట్టు నల్లగా ఉంటది. సో మార్నింగ్ లెగిసిన వెంటనే గుమ్మానికి అయితే మందార పూలు పెట్టేస్తాము. సో నేను లెగిస్తే నేను పెడతాను, నేను మర్చిపోతే ఆఫీస్లో ఉండి మమ్మీ పెట్టుకుంటుంది. ఇక్కడైతే అన్నదానం చేయడానికి పైనుంచి గిన్నె అయితే తీసి మమ్మీకి ఇస్తున్నాను అనమాట. సో ఆ రోజు చెల్లి నేను అన్నదానం ఇవ్వాలని అనుకున్నాము. సో మమ్మీకి అయితే వంట చేయమని చెప్పాము మేము. సో అన్నం, చారు అండ్ గుడ్డు ఫ్రై లాగా చేస్తుంది. సో అన్నదానం ఇస్తే చాలా మంచిదని అంటారు కదా. సో ఇది మేము సెకండ్ టైం ఇవ్వడం. మా మమ్మీ అయితే బియ్యం అవన్నీ రెడీ చేస్తుంది. సో నేను ఇప్పుడు కూరగాయలు అవన్నీ కొయ్యాలి. ప్రస్తుతానికి అయితే మనం వెళ్ళి తాగడానికి వాటర్ తెచ్చేద్దాం, నీళ్ళు వస్తున్నాయి. అమ్మా, ఇంకో ఇలా మంచిగా కడుక్కోవాలన్నమాట. బియ్యం ఒక 10 to 15 minutes వరకు బియ్యం నానబెట్టుకొని బియ్యం ఇలా కడుక్కోవాలి. 3 to 4 times వరకు బియ్యం కడుక్కోవాలి. ఈ వచ్చిన నీరంతా మొక్కలకి వేసుకోవాలి. మొక్కలకి బలాన్ని ఇస్తాయి, మంచిగా మొక్కలు పెరుగుతాయి. సో ఇప్పుడు నేనైతే నా బట్టలు సర్దుకున్నాను అనమాట. సో మార్నింగ్ లేగగానే ఇల్లు అవన్నీ సర్దుకోవాలి కదా. సో మంచం మీద అయితే బట్టలు చెడ్డాలంగా ఉన్నాయని ఇదంతా మా చెల్లి ర్యాక్, ఇదంతా అయితే నా ర్యాక్ మాట. సో నా ర్యాక్ మీకు క్లియర్ గా కనిపించదు. మళ్ళీ ఎప్పుడైనా మీకు ర్యాక్ కోసం చూపిస్తాను. మీకు ఒకటి చూపించాలా? రండి చూపిస్తా. అయ్యో, నా దీపావళి సామాలు. మీలో ఎంతమందికి దీపావళి అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం దీపావళి అంటే. అన్ని పండుగల కన్నా దీపావళి అంటేనే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే క్రాకర్స్ కాలుస్తాం కదా, అందుకు. నా చిన్నప్పుడైతే నేను ఎవరు స్టార్ట్ చేయకముందే నేను మొత్తం అన్ని కాల్చేసేదాన్ని. కానీ ఈసారి అలా కాదు, అందరితో పాటు కాల్చుకోవాలి అంటే అందరితో పాటు సరదాగా కాల్చుకోవాలన్నమాట. సో రండి ఇంట్లో పనులు చేసేద్దాం ఇంకా, లేకపోతే మా మమ్మీ అరిసేద్దది రా బాబు. ఉదయాన్నింటికి లెగ్గానే సీరియల్ స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. కార్తీక్ దీపం. నేను సిస్టమ్ ముందు కూర్చుంటాను ఆఫీస్ లో, కార్తీక్ దీపమే వస్తుంది నా చెవులోకి. ఈ రోజు ఏంటో వెదర్ అంతా చాలా కూల్ గా చల్లగా ఉంది. చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. చాలా బాగుంది. సో ఇక్కడైతే అన్నదానం ఇస్తున్నామని చెప్పాం కదా, గుడ్లును అండ్ ఇంకా మా మమ్మీ అయితే బొబ్బస్కాయలు తీసుకొని రమ్మంది. అండ్ పాలు కూడానా. ఫస్ట్ పాల దగ్గరికి వెళ్ళి పాలు తీసేసుకొని తర్వాత బొబ్బస్పాయలు తీసుకొని గుడ్లు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఇల్లు తుడడం, కసలు తుడడం అండ్ ఇల్లు ఒత్తడము అవన్నీ చేసాము. అవన్నీ చేసిన తర్వాత ఇంకా మా మమ్మీ అవన్నీ రెడీ చేసేసింది. 10 గుడ్స్ ఇందులో మేము తినడానికి కూడా ఉన్నాయన్నమాట. సో అన్నదానం ఇవ్వాలనుకుంటున్నాం కదా, సో ఇప్పుడైతే గుడ్లు అయితే వల్లాలి.
సో గుడ్లన్నీ ఒలిసేసాను. ఇక్కడ సాంబార్ అయితే మరుగుతుంది. సో ఇంకా అన్నీ రెడీ అయిపోతున్నట్టే. గుడ్లు కొంచెం నూనెలో వేస్తాము, కారం ఉప్పు వేసి ఇంకా ప్యాకింగ్ చేసేయడమే. ఇప్పుడైతే సాంబార్లో కొత్తిమీర కరివేపాకు కొంచెం దట్టించాలన్నమాట. స్టవ్ ఆపేయాలి. మూత పెట్టేయాలి. ఇప్పుడు సాంబార్ కొంచెం కొత్తిమీర స్మెల్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం బ్రష్ చేసేద్దాం రండి. నేను ఎప్పుడు బ్రష్ అనేది టెర్రస్ మీద చేస్తాను, ఆఫీస్ ఉన్నప్పుడు కూడా. మా టెర్రస్ చూపించాలా మీకు? మా టెర్రస్ ఇవన్నీ మా మమ్మీ మొక్కలు పెంచుకుంటుంది అన్నమాట. సో నిన్నే టెర్రస్ అంతా నేను క్లీన్ చేశాను, మళ్ళీ చెత్త చెత్త చేసేసింది. కనకాంబరం పువ్వులు, రోజ్ ఫ్లవర్స్, ఇదేమో మిరపకాయ చిల్లీ చెట్టు మాట, చిల్లీ. ఇది గోరింటాకు చెట్టు. ఇక్కడ గోరింటాకు చెట్టు ఉంది, అక్కడ ఒక గోరింటాకు చెట్టు ఉంది. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఇంకా డ్రాగన్స్ రాలేదు, వాటి కోసమే ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వస్తాయా అని డ్రాగన్స్. సో బ్రష్ చేసిన తర్వాత కిందకు వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయిపోయా అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రోజు మాకు ఒక 2 eggs ఇస్తుంది. సో నేను ఆ రోజు 1 egg తిన్నాను. ఎగ్ తినిన తర్వాత అంబలి కూడా తాగుతాము, చెల్లి నేను అండ్ మమ్మీ కూడా తాగుతుంది. సో అంబలి తాగితే చాలా బలం ఉంటుంది కదా, సో అందుకే మేము డైలీ అంబలి కూడా తాగుతాం అన్నమాట. ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాం మేము. ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసాము చెల్లి నేను అయితే. ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా మమ్మీ నేను మా చెల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బస్ మీద వెళ్ళామన్నమాట. సో వాళ్ళకి ఇవ్వడానికి అండ్ ఎలా పంచాము ఏంటా అన్నది కూడా చూసేయండి, ఆ వీడియో కూడా పెట్టాను. సో అన్నదానం చేసేసాక సో అక్కడ ఉన్న హోటల్ దగ్గరికి అయితే లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. తినేసిన తర్వాత మా అమ్మమ్మకి గోల్డ్ కొందామని వెళ్ళాము యాక్చువల్గా అయితే. సో ఈరోజు ఎలాగ వెళ్తున్నాం కదా అని అన్నదానం కూడా ఇచ్చేసాం అన్నమాట. మా అమ్మమ్మ ఎప్పటి నుంచో మెల్లో తాడు లేదు లేదు అంటుందని, సో మా మమ్మీ అయితే కొంటాను అని చెప్పేసి, సో మా అమ్మమ్మకి అయితే మేము తాళి కొనేసి ఇస్తున్నాము బంగారంది. అండ్ మా అమ్మమ్మ అయితే రాలేదు. సో అక్కడైతే ఆర్డర్ పెట్టామన్నమాట, 10 daysకి వస్తాయి అని అన్నారు. సో మొత్తం స్టోర్ అంతా చూస్తున్నాము, ఏమేమి ఉన్నాయి ఏంటి కొత్త వచ్చాయి ఏంటి అని. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
సో మెల్లో తాళైతే చూసేసిన తర్వాత అమ్మమ్మ కోసం ఇంకా కిందకు వచ్చేసి మా మమ్మీకి ఎప్పటి నుంచో సూర్యుడు చంద్రుడు కొనుక్కోవాలని ఆశగా ఉందంట. అంటే పెళ్ళిళ్ళకి పెళ్లి కూతురికి పెడతారు కదా నెత్తి మీద, ఇటు ఒక పక్క అటొక పక్క. ఎందుకే నన్ను పువ్వులేసి మొలం చెట్టుకి ఇస్తున్నావు? సూర్యుడు చంద్రుడు కొమ్మలేసి రాగేద్దామన్నా ఏంటి? అవునవును. అసలు సూర్యుడు చంద్రుడు నిజంగా ఇస్తావా? అయితే ఈసారి నాకు పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను అడుగు సూర్యుడు చంద్రుడు కోసం. అన్నీ చూసేసాక బిల్లింగ్ సెక్షన్కి అయితే కొంచెం సగం అమౌంట్ అయితే కట్టాము, బిల్లింగ్ చేసాము. సో అట్ లాస్ట్ ఇంటికైతే వచ్చేసాము. ఏంటి నేను రెడీ అయి ఉన్నాను అనుకుంటున్నారా? నేనైతే దీపావళి షూట్ తీసుకుంటున్నాను అనమాట. సో షూట్ పర్సన్ అయితే వస్తున్నారు. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు తను రాగానే షూట్ తీసేసుకోవడమే. ప్రీవియస్ ఇయర్ కూడా నేను దీపావళి రోజు షూట్ పెట్టుకున్నాను. కాకపోతే దివాళీ షూట్ కాదు, నార్మల్ షూట్ పెట్టుకున్నాను. కానీ ఈసారి దివాళీ షూట్ పెట్టుకున్నాను. సో నేను ఎలా రెడీ అయ్యాను? ఈ డ్రెస్ నేను మొన్నే కొన్నాను. సో డ్రెస్ ఇప్పుడు చూపించడానికి అవ్వదు. నేను తర్వాత చూపిస్తాను మీకు. షూట్ ఎలా అవుతుంది ఏంటి అన్నది కూడా మీకు చూపించేస్తాను. సరేనా? షూట్ తీసుకుందామంటే ఆ రోజే పెద్ద గాలి, వర్షం పడినట్లు గాలి వేసేసేవి. అక్కడ ప్రమిదతో ఫొటోస్ తీసుకుందామంటే అస్సలు ఉండలేదు. ఇంక ఇంట్లోకి వెళ్ళి ప్రమిదతో ఫోటోలు దిగేసి అండ్ మేడ మీదకి వచ్చి ఇంక ఇలా కాల్చే ఫొటోస్ తీసుకున్నాను అనమాట. సో ఆ రోజు అయితే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ వీడియోస్ అండ్ పిక్స్ కూడా చాలా వచ్చాయి. ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను దీపావళిది. సో చూసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్కి, సరేనా? ఇదైతే నా ముందు రోజు దివాళీ అయితే ఇలా అయిపోయింది. ఇట్లా షూట్ అవన్నీ అయిపోయాయి అన్నమాట. సో నేనైతే కొన్ని రీల్స్ కూడా చేసేసాను. ఇంకా ఈ బ్లాగ్ అన్నది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మేకప్ అంతా తీసేసాను కూడా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లవ్లీ అనుష ఆఫీషియల్. బాయ్.